నమస్తే నేను ప్రియా జీవీఎస్సీ న్యూస్ వార్తలకి స్వాగతం. వెంకటాయపాలెంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమం బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమం వెంకటాయపాలెం పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఎర్రమిల్లి సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి సత్యదేవ్ ప్రసాద్ మీ భూమి మీ హక్కు కార్యక్రమం గురించి భూమి యజమానులకు వివరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలను సమావేశం నందు ప్రదర్శించారు. ఈ సమావేశంలో పలువురు రైతులు ఎకరం చేరు ఉన్న వారికి 85 సెంట్లు, 90 సెంట్లు ఉన్న వారికి ఎకరా 20 సెంట్లు తప్పులు తడకగా భూమిని రికార్డులో నమోదు చేయడం జరిగింది అని వాపోయారు. ఎక్కువ భూమి వచ్చిన వాళ్ళు ఇదేం బాగుందని అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హెచ్చుతగ్గులను ప్రభుత్వం యాక్సెప్ట్ చేయవలసి ఉందని రైతులు అధికారులను నిలదీశారు. ఇదంతా గత ప్రభుత్వంలో అధికారులు చేసిన నిర్వాహకమని ప్రస్తుత అధికారులు ప్రజలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ భూములు రికార్డు తీరు భూమి యజమానులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ల్యాండ్ వచ్చేది మెరక భూమా లేదా పలం భూమా, తర్వాత ఈ భూమి ఆయనకి మున్సిపాల ద్వారా సంక్రమించిందా, వారసత్వంతో సంక్రమించిందా, లేదా దాన పట్టాలకు సంబంధించిందా, సంక్రమించిన విషయాలన్నీ కూడా తెలియజేసే వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ పేజ్లో మనకి ఇంగ్లీష్లో కూడా రాయబడి ఉంటుంది. అంటే తెలుగులోను ఇంగ్లీష్లో రెండు విధాలుగా కూడా ఇందులో మనకి వివరాలు కనిపిస్తాయి. ఆఖరి పేజ్ వచ్చేటప్పటికి రైతు యొక్క లేఅవుట్ మ్యాప్ ఉంటుంది. అంటే ఆయన యొక్క పొలాన్ని క్షేత్రస్థాయిలో చూస్తే డ్రోన్ ఫ్లై ద్వారా లేదా ఏంటంటే రోవర్ ద్వారా కొలిసింది కాబట్టి మనకి ఆయన యొక్క భూమి యొక్క షేప్ ఎలా ఉందన్నది తెలియడం కోసం ఇక్కడ కూడా మనకు చూపించారు. ఇప్పటి వరకు ఈ విధంగా మరి ఏ పాస్ పుస్తకంలో లేదు, గత పాస్ పుస్తకాలు ఎక్కడ కూడా లేదు. అంటే ఆయన భూమి ఈ విధంగా ఉంటుందని ఆయన తెలియడం కూడా ఇందులో చూపించడం జరిగింది. అయితే మరి గతంలో మనకి రీసర్వే 2020లో జరిగినప్పుడు మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ఏంటంటే కొంచెం అటు ఇటుగా నమోదు కావడం వల్ల, దానివల్ల రైతులు సంరక్షించడం వల్ల మరి ఏంటంటే సర్వే రిపోర్ట్లు తప్పుగా నమోదు. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పాస్బుక్ లాగా ఇది ఉంటుంది అని అనుకోవద్దు. కొంచెం అప్డేషన్స్ కూడా జరిగి ఉంటాయి, కంగారు పడద్దు. అటువంటి అప్డేషన్స్ ఏం జరగకపోతే కనుక మీరు కొత్తగా ఆన్లైన్లో మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటే కనుక హెచ్చుతగ్గులన్నీ కూడా మళ్ళీ సరిచేస్తాము సర్వే రిపోర్ట్ ద్వారా. జాయింట్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు డివైడ్ చేసుకోవడానికి సబ్ డివిజన్ చేసుకుని సర్వే రిపోర్ట్ ద్వారా, తర్వాత ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ద్వారా మేము మ్యూటేషన్స్ చేస్తాం. ఫోటోలు మార్పులు, పేరు తప్పులు ఏమైనా కూడా సచివాలయం రిక్వెస్ట్ సరి పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాటిని కూడా సరి చేస్తాం. సరి చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏంటంటే మీకు 1 వీక్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 6 monthsలో మరొక పాస్బుక్ వస్తుంది. ప్రజెంట్ మీ పాస్బుక్తో పాటు మార్పులు జరిగిన మరో పాస్బుక్ కూడా నెక్స్ట్ మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మరి ఇందులో ఏమైనా తప్పిదాలు చిన్న ఏమైనా ఉంటే కనుక మీరు చూసుకుని మీరు సచివాలయంలో సెర్చ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రాకపోతే ఎక్కడ 97 సెంట్లు అన్నీ ఇప్పుడు అదే చెప్తున్నాను కదా సార్. మీకు ఇప్పుడు ఏమైనా పట్టదారు పాస్బుక్లో మీకు హెచ్చుతగ్గులు కనిపిస్తే కనుక మీరు సచివాలయం ఒకసారి పెట్టుకుంటే మేము సర్వే చేసి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ద్వారా పెట్టుకుంటామండి. డబ్బు ఎడగట్టమంటే 10 మేము ఆమె చేసిన డబ్బులు మేము కట్టాలి. గతంలో కూడా మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది, చేస్తున్నాము. ఇంకేమైనా ఉంటే కానీ పెట్టుకోండి, ఎందుకంటే ఇది సర్వే వాళ్ళు చేసిన మిస్టేక్స్ అండి. అది కదండి, మేము వచ్చామని కంప్లైంట్ చేసామండి. ఏంటి మాకు ఇలాగ అయిందండి, కంప్లైంట్ చేస్తే 600 కట్టండి 700 కట్టండి అంటున్నారు. ఈ డబ్బులు కట్టండి సబ్ డివిజన్ చేస్తాము, మళ్ళీ పొందుతాము. మరి ఆన్లైన్ ప్రకారం మరి నిర్దేశించబడిన మరి ఫీజు ఆన్లైన్ అంటే మేము ఇచ్చిన పాస్బుక్ కదండి, పాత అది సరిపోదు కదా. ఇప్పుడు ఇచ్చి ఏదంటే ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడు పాత మాది ఇంత భూమి ఉందని చెప్పేసి మా దస్తావేజులో మేము చేయించుకునే పాస్బుక్ ఇచ్చాము. ఇప్పుడు కొత్త బుక్ కూడా అదే భూమి ఉండాలి కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పిన స్పీచ్లో అదే కదండి అన్నాను. అటువంటి తప్పిదాలు ఉంటే కరెక్షన్ చేస్తామని చెప్పి మామూలుగా ఫ్రీగా చేయాలండి. మీరు డబ్బులు కట్టాలంటే మేము ఎక్కడ తేమండి. మామూలు మీరు పెట్టుకోండి సార్, మీరు పెట్టుకోండి సర్వే మామూలుగా పెట్టుకోండి. ఆన్లైన్ మామూలుగా పెట్టుకోవడానికి ఒప్పుకుంటా కదండి, డబ్బులు కట్టమంటామండి. సబ్ డివిజన్ అయితే మీరు గవర్నమెంట్ ఫీజు కట్టాల్సిందండి సార్. సబ్ డివిజన్ చేయమో మేము ఎందుకు అడిగామండి, మా భూమి మాకు అప్పచెప్పమని చెప్తున్నాం. కానీ జాయింట్ ఎల్పిఎంస్ వచ్చినప్పుడు మరి ఆ టైంలో మీరు పిలిచినప్పుడు మీరు ఏమన్నా రాకపోతే కానీ జాయింట్ ఎల్పిఎంస్ ఇప్పుడు మొత్తం సర్వే చేసినప్పుడు అమ్మన్నారండి మీ పాస్బుక్ పట్టుకుని రండి అన్నారు. పాస్బుక్ చూపించాము,
ఏదో ఫోటో చూపించావు ఈ భూమి మీదేనా అని అడిగారు. ఇది మాదే అని చెప్పాము. సగేందుకు అడిగారు చెప్పాము. గ్రీవెన్స్ పెట్టండి సార్, పెడితే మేము మరి చెప్పినప్పుడు మా భూమి మాకు ఎందుకు ఆగిపోవాలండి? కామరాజు అడిగిందండి పాత డాక్యుమెంట్స్ మీరు రీసర్వే టైంలో ఇచ్చామండి. ఇస్తే అదే ప్రకారం రాకుండా హెచ్చు తగ్గులు అది పెరగడం కానీ తరగడం కానీ ఎందుకు జరిగిందండి? అలా జరగకూడదు కదా. మేము పాస్బుక్ కానీ దరఖాస్తు చేసుకోండి, చేసిన పరిశీలిస్తామండి. మరి గతంలో పెట్టుకున్నారని పరిశీలించలేదంటే మరి అది మీ సర్వేరేక తప్పిదాం సార్. మా సర్వే అంటే డబ్బులు కట్టమంటే పది దాకా మీ డబ్బు కట్టమండి. ఒకటి తేడా వచ్చిందని చెప్పేసి సర్వే డబ్బులు కడితేండి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా తిరిగిందండి. ఒక మేడం ఉండేది, ఆ పక్క పోయింది, ఈ పక్క పోయింది, ఈ పక్క పోయింది, ఎక్కడ పోయింది దాన్ని సరిపోయింది వెళ్ళిపోయినాం అంతే. పై అధికారి వారికి మీరు కంప్లైంట్ చేయండి సార్. మరి మీ సర్వే మీకు మాకు సరిగ్గా చేయట్లేదని చెప్పండి. ఇప్పుడు మధు రెండోసారి పెడతామండి, మధు అదే పెడతాం మాకు. అది సర్వే తప్పుడు ఎక్కడ వేసేది ఆయన బట్టి మాకు ఒక రైతు కాదండి, ప్రతి రైతుని మీ మనసుకి ఏదనిపిస్తారో చెప్పండి సార్. మా మాట ఎవరండి? మీ సర్వే బాగుందా? బాగుందో ఒకటి నొక్కండి, బాగోపోతే రెండు నొక్కండి అన్నాడు. అంతవరకే మనం సమాధానం చెప్పి లేదు, రెండు ఒకటి నొక్కుతామే అనుకుంటున్నారు సార్. మీరు నిజంగా నచ్చలేదంటే ఖచ్చితంగా ఆ సర్వే మీద యాక్షన్ ఉంటుందండి. అసలు ఇన్ని తిప్పగా ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు అడిగారు ఒకటి రెండు అడిగారండి, మీకు కష్టంగా అనిపించింది. మీ నియర్ బై ఆఫీసర్ ఉన్నారు కదా, ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు గట్టిగా మీరు ప్రశ్నించట్లేదు? ఒక మాట ఏంటండి, నాకంతా ఈ కంగారు పోతున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడో కంగారు డబ్బులు పెట్టేసి ఈయన వెళ్ళిపోతున్నాడు. పక్కన నేను కడతాం లేదు, మరి ఆయన సబ్మిట్ అవుతుంది, ఆయన మరి నాకు ఎలాగవుతుంది? మరి సార్ ఆన్లైన్ లో రిక్వెస్ట్ కి డబ్బులు కట్టాల్సిందేనండి. అది ఎందుకు కట్టాలండి? అది మీరు కలెక్టర్ కి రిప్రజెంట్ చేయండి. కదండి, మా భూమి మా పాత పాస్బుక్ అంత దస్తావేజుల్లో ఉంది. మా బోధ అప్పుడు కొడుకు దాడికి చేసి ఆ పాపం మా మీద ఎందుకు వేయాలా? అది చేసినంత సర్వే వాళ్ళు చేశారు. సర్వే వాళ్ళు చేశారంటే మీ గవర్నమెంట్ చేయబట్టి కంప్లైంట్ చేయండి సార్. దాన్ని బట్టి కలెక్టర్ కంప్లైంట్ చేస్తారు. అంతేగాని మీ డబ్బులు కడతాం ఏంటండి? మళ్ళీ మీరు డబ్బులు కట్టడం కోసం కాదు సార్, నిజంగా దానికి మీకు ఆవశ్యకత ఉంటే కట్టాల్సి ఉంటుంది, లేదా వద్దు కట్టాల్సిన పని లేదు. మీరు అలా కదండి, మా దస్తావేజులు తెస్తాము, మా పాత పాస్బుక్లు తెస్తాము, అదే మా కొత్త దస్తావేజులు కరెక్ట్ కాదు సార్. దస్తావేజులు అనేది లింక్ డాక్యుమెంట్ లో బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అక్కడ ఎకరం ఉందంటే కనుక మీ పాత లింక్ డాక్యుమెంట్స్ బట్టి అది ఒక 100 సంవత్సరాల వెనక్కి వాటి వెరిఫై చేసి చూస్తామండి. ఇప్పుడు దస్తావేజులు ఎకరం బదులు ఎకరంలో రాసేస్తే అక్కడ భూమి 90 సెంట్లు ఎకరం ఉంటుందండి. డాక్యుమెంట్ ప్రకారం ఎకరం ఇవ్వలేం కదా సార్. బాగా ఉందండి, మీరు పాత కాగితాలు కాకుండా కొత్త కాగితాలు ఇచ్చండి. మేము భూమి ఇమ్మంటే అడిగారు కదా. అంటే మేము ఆన్ గ్రౌండ్ మీకు చూపించిన భూమి మేము లెక్క కడతామండి. మేము ఎక్క కట్టేటప్పుడు పక్కనేమో అకౌంట్ సెంట్ ఉంటే ఆడికేమో 25 సెంట్లు వేసారు. ఆడికి ఎక్కడి నుంచి వచ్చిందండి 25 సెంట్లు ఎక్స్ట్రా? దాని మీద ఏంటంటే మీరు ఆన్లైన్ లో పెట్టుకోవాలి. మీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ అకౌంట్ బాగుంది పాతదే, ఇప్పుడు 25 సెంట్లు నమోదైంది. ఎకరైనా చల్లరు కదండి, ఎలా చెల్లుతుందండి? ఏమంటే చదవలేదని ఆవిడ చెప్పాడంటే ఆడి భూమి ఉండదు అక్కడ. అవునండి, ఆడు ఆన్లైన్ ఉండదు, పక్క తగ్గిపోతుంది, వీడు ఏడుస్తారు ఇక్కడ. మరి మీతో నెమ్మదిగా మాట్లాడి సైలెంట్ నెమ్మదిగా మాట్లాడితే కావాలంటే ఎక్కడ ఉంటాడు? ఆయన గట్లు జరిపిస్తున్నాడు సార్, మీరేమో సైలెంట్ గా ఉన్నారు. అది కదండి, కావాలని చేయలేదు కదండి. నాకు పక్క చేయండి కలపని చెప్పాడు, అతను అడగలేదు కదా. వేసే బతికే వాడి మీద గట్లు జరిపేది తప్ప మీరు ఎంతమందికి ఎంత ఇదండి చూపించే గట్ల ప్రకారం ఇస్తామండి. అంతే తప్ప కొత్తగా మీకు తగ్గించడం వాళ్ళకి పెంచడం జరగదండి. ఒకవేళ వాళ్ళు పెంచితే కనుక డాక్యుమెంట్ వెరిఫై చేసి ఖచ్చితంగా మీకు యాడ్ చేసి ఇస్తాం. ఇప్పుడు పక్కది ఉందండి పెట్టారు. పెట్టారు మీరు పుస్తకాలు రైతులకు పంపిణీ చేయబడతాయి. పేరు పెట్టుకుని ఇక్కడ వచ్చిన వారు ఉన్నారు కదా.
వచ్చారా? రండి రండి మీరే ప్రిన్సిపల్ గారు నేను పొద్దున్న నుంచి ఇక్కడ మూడు రోజులు మానేసి వచ్చుకోవడానికి నీకు ఇస్తావా? ఏంటిది? రండి నెక్స్ట్ బుక్ పేజ్ చదవండి. ఇలా మీరా ఈ కాలంలోకి చెప్పి పరశురామయ్య మాస్టర్ రండి సార్ అర్జునరావు గారు రండి సార్. దీనా ఫోటో దిగరా. నెక్స్ట్ బుక్ పేజ్ చదవండి నీలోగా. వస్తానండి. దేని చదవండి మాస్టర్ రండి మీరు. ఇలా తిరగండి. నెక్స్ట్ పేజ్ చదవండి. సార్ ఎక్క కామరాజు గారు. లేఖ కామరాజ్. దీంట్లో పేరు కాదు స్పష్టంగా ఏమండి? లేక రమేష్ సన్ ఆఫ్ కామరాజు. లేఖ వెంకటేష్. ఈయనండి సన్ ఆఫ్ కామరాజు. ఈ రెండు కలెక్షన్స్ పెట్టి సీరియస్ గా ఉన్నారా? ఇప్పుడు అది దగ్గరుండి మనిషి చేయమంటానండి. నెక్స్ట్ ఏజ్ ఇంకో 10 పుస్తకాలు మేడం గారు ఇచ్చేయండి. మీకు పంపుతారండి. రండి బాస్ నాకు దగ్గరగా ఎప్పుడు వస్తారు మీరు ఇక్కడ ఎలా తిరగండి? అప్డేట్ చేసుకోవాలి. ఇదే ఈ మేడం అండ్ గురుగారు ఎలా తిరగండి మీరు? ఓకేనా? కోటి రాజు. ఇంకా రండి ఇంకో 5-6 మెంబర్స్ రండి. తీయాలన్నా ఫస్ట్ కంపల్ గోవిందరాజు. పిల్లి వేరగంగమ్మ. పంపన గోవిందరాజు సార్. పిల్లి వేరగంగమ్మ. జార్జి గారు. మరి ఇన్ని రోజులు మీరు ఎలా ఆంగ్లంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్? ఎలా చూడండి.